నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకు వచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్ళి ఇవ్వడం తెలిపారు. ఉపాధి సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చోట చేతులు పట్టుకొని సుదర్శన్ రెడ్డి గారు జెసిఏ జవహర్ బాబు ఎంపీడీఓ ఛార్జీ పైన కాలుతో కొట్టారని, మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేళ్లతోటి చేతులతో కొట్టడం జరిగింది. ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు బీఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది. ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లో తెలియజేయగానే ముందు స్థానిక పోలీసుని పంపిస్తే గంటన్నర సేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు ఇచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చినా కదల. మళ్ళీ అదనపు సిబ్బందితోటి సిఐ గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బందితో వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు. దాంతో 9 మంది వెళ్ళిపోయారు, 3 మట్టికి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నాం. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నాం. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు బయట యువతకి మీరు అరుపులు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది. ఇది రాయలసీమ యువత, ఇది పోరుబాటులో ఉన్న యువత, ఇది నలిగి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి నలిగిపోతూ ఉన్న యువత, ఇది